హే గాయ్స్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జుమైరా షేక్. టుడే వీడియో వచ్చేసి ఇంట్లోనే మనం ఈజీగా చాలా సింపుల్గా కేక్ తయారు చేసుకోవచ్చు. ఈరోజు అయితే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. న్యూ ఇయర్కి ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చాలా సింపుల్గా చిన్న కేక్ అయితే చేయబోతున్నాను. ఇంకా ఇంతలోనే సోఫా కవర్ వచ్చేసి చేంజ్ చేస్తున్నాము, పాడైంది. ఇది కొత్తది తెప్పించాము, చాలా బాగుంది. క్లాత్ వచ్చేసి ఇది వచ్చేసి స్ట్రెచబుల్, చాలా బాగుంది. క్లాత్ అయితే పెట్టిన అమౌంట్ అయితే ఆన్లైన్లో తెప్పించాము, చాలా బాగుంది. సోఫా కవర్ అయితే సెట్ చేస్తున్నాము, అటు ఇటు చేసి ఎలాగోలా ఇంకా సెట్ చేసేసాము. సెట్ చేయడం అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది, చాలా నీట్గా ఉంది. చూడండి ఒకసారి, బాగుంది క్లాత్ వచ్చేసి. ఇంకా అందులోనే జ్యూస్ చేస్తున్నాను. క్యారెట్, బీట్రూట్ రెండు బాయిల్ చేసి జ్యూస్ చేస్తున్నాను. ఇంకా ఫిష్ తీసుకొచ్చారు, కొరమైన చేప అని. రెండు చేపలు అయితే ఉన్నాయి, కొంచెం పెద్దవి. ఇవి సంచిలో ఉన్నాయి, తీయడానికి అయితే పిల్లలు భయపడుతున్నారు. ఇంకా చూస్తూ వాటితో ఆడుకుంటూ పిల్లలేమో ఒక గిన్నెలో అయితే వేస్తున్నారు. చాలా మంది ఈ వీడియో వచ్చేసి 31st నైట్ చేస్తున్నాను నేను. షూట్ చేస్తుంది, పిల్లలు మొత్తం వచ్చి ఆడుతున్నారు, గోల చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి నేనేమో కూల్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను, చాక్లెట్ కేక్. ఇంకా దీనికోసం వచ్చేసి నేను మైదా 1 కప్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ తీసుకున్నాను. ఇంకా అలానే దీంట్లో వచ్చేసి కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అయితే వేసి స్టెయిన్ చేస్తున్నాను. అలా చల్లితే ఉండలు అవి లేకుండా బాగా మెత్తగా అయితే పౌడర్ వచ్చేస్తుంది బౌల్లో. ఇంకా అలా అయిపోయిన తర్వాత కేక్లోకి వచ్చేసి బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఎగ్స్ అయితే వేసాను. ఎగ్ వేసిన తర్వాత దాంట్లోనే కొంచెం షుగర్ పౌడరు, అలానే కొంచెం వెనిలా ఎసెన్స్, దాంట్లోనే వచ్చేసి వెజిటేబుల్ ఆయిల్ అయితే వేసి బాగా బీట్ చేస్తున్నాను. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని షుగర్ అయితే వేసాను, షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఇంకా కొంచెం మందపాటి గిన్నె అయితే తీసుకొని దానికి ఆ బౌల్కి వచ్చేసి కొంచెం బటర్ అప్లై చేసి కొంచెం మైదా అయితే ఆ బౌల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేస్తున్నాను. ఇలా కాకుండా మనకు వచ్చేసి బటర్ పేపర్ ఉంటే అది కూడా పెట్టవచ్చు, అదైతే అవైలబుల్గా లేదు, అందుకోసం నేను ఇలా చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమో ఎగ్స్ అవి బీట్ చేసి పెట్టాం కదా, బాగా కొంచెం జారుగా అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. ఇంకా దాంట్లోనే మనం జల్లించి పక్కన పెట్టాం కదండి కోకో పౌడర్, అలానే మైదా వచ్చేసి మిక్స్ చేస్తున్నాను. కట్ అండ్ ఫోల్డ్లో ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలి. ఇది బాగా కలుపుతూ చేస్తే అస్సలు రాదు కేక్ అనేది. కేక్ ప్రెజెంటేషన్ అయితే అసలు బాగోదండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, కట్ అండ్ ఫోల్డ్ మోడల్ అలా చేయాలి. ఇంకా దీంట్లో వచ్చేసి నేను కొంచెం వేస్తూ కలుపుతున్నాను. ఇంకా ఇది కొంచెం థిక్నెస్లా అనిపిస్తుంది, అప్పుడు కొంచెం పాలు కాచి చల్లార్చిన పాలు మిక్స్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇంకా అలా కలుపుకున్న తర్వాత మనం బౌల్లో వేసుకోవాలి. ఇలా జారుగా, కొంచెం గట్టిగా కాకూడదు, అలా అని పలచగా కూడా చేసుకోకూడదు. మరీ అంత జారుగా కాదు, అంత పలచగా కాదు, మనం చూసుకొని మీడియం కొంచెం జారుగా ఉండేటట్టు మనం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా 2 టైమ్స్ అలా ట్యాప్ చేస్తే ఆ బబుల్స్ అనేవి ఏం లేకుండా ఉంటాయి. ఇది ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి 5 మినిట్స్ ప్రీ హీట్ పెట్టేశాను. స్టాండ్ పెట్టేసి ఇంకా దాని మీద ఆ బౌల్ పెట్టేశాను. లో ఫ్లేమ్ మీద 30 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. కేక్ బ్యాటర్ అనేది బాగా ఉడికిందో లేదో టూత్ పిక్ గుచ్చి మరీ చూసుకోవచ్చు. ఇంకా దాంట్లోకి వచ్చేసి క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, విప్ క్రీమ్. ఇది ఒక బౌల్లో కొంచెం కేక్కి సరిపడినంత విప్ క్రీమ్ అయితే వేసాను. దాంట్లో వచ్చేసి ఏమో 1 కప్ అయితే షుగర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. బ్యాటర్ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి. ఇంకా ఈ ప్రిపరేషన్కి వచ్చేసి ఈ క్రీమ్ వచ్చేసి మనం బేకరీస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. బేకరీస్కి వెళ్ళేసి విప్ క్రీమ్ అని అడిగితే ఇస్తారు. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత కేక్ అనేది బాగా బేక్ అయింది.
ఒక 10 మినిట్స్ అలా చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇంకా దాన్ని వచ్చేసేమో 2 స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. బేస్ వచ్చేసి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, అసలు చక్కగా నీట్గా వచ్చింది కేక్ అయితే బేక్ అయ్యి. ఇంకా 2 స్లైసెస్ లాగా కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి మనం కేక్ అయితే దేంట్లో డెకరేట్ చేయాలనుకుంటున్నాం ఆ ప్లేట్ పెట్టేసి దాని మీద కొంచెం విప్ క్రీమ్ అనేది అప్లై చేయాలి. చేసిన తర్వాత మనం కేక్ బేస్ అయితే పెట్టేసి షుగర్ సిరప్ అప్లై చేయాలి. కేక్ మొత్తం స్పాంజ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనం రెడీ చేసి పెట్టాం కదండి విప్ క్రీమ్ వచ్చేసి అది అప్లై చేయాలి. మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసి దాని మీద ఇంకో బేస్ ఉంటుంది కదా స్పాంజ్, అది వేయాలి.